అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుద్ధాన దీవెనలు మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సకల కోటి పరిశుద్ధులంతా కూడా ప్రపంచమంతా జరుపుకునే పండుగలు రెండు. ఒకటి ఈస్టర్, రెండవది క్రిస్మస్. క్రిస్మస్ ముందా ఈస్టర్ ముందా? క్రిస్మస్సే ముందు. యేసుక్రీస్తు పుట్టక ముందు చనిపోడుగా. యేసుక్రీస్తు పుట్టాడు మొదటిగా. రెండవదిగా ఆయన మన కొరకు శ్రమలు పొంది గాయాలు పొంది రక్షకుడిగా చనిపోయిన రోజు, లేచిన రోజే ఈస్టర్. ఈస్టర్ అంటే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. ఈస్టర్ అంటే పాపము నుండి విడుదల పొందిన రోజు. ఏంటంట? పాపము నుండి విడుదల పొందిన రోజు ఈస్టర్ పండుగ. తర్వాత మరణము నుండి విడుదల పొందిన రోజు, మరణము నుండి విజయం పొందిన రోజు. మూడవది నూతన జీవం పొందుకున్న రోజు ఈస్టర్ రోజు. నాలుగవది ఆశలు చిగురించిన రోజు. ఐదవది రక్షణ కలిగిన రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈస్టర్ అనేది ప్రభునందు ప్రియులారా ఎక్కువగా మార్చి ఏప్రిల్ నెలలోనే వచ్చింది. సంవత్సరంలో మార్చి చివరిలో కానీ, ఏప్రిల్ మధ్యలో కానీ, ఏప్రిల్ మొదటి 2 వారాల్లో కానీ మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఈస్టర్ అనేది వసంతకాలము అని బైబిల్ సెలవిస్తుంది. ఈస్టర్ అంటే వసంతకాలం, అంటే చిగురించే కాలము. ఈస్టర్ అంటే పునరుద్ధానం. కనుక ప్రభునందు ప్రియులారా ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు పునరుద్ధానము అంటే ఏంటి, పునరుద్ధానంలో కలిగిన ఆశీర్వాదాలు ఏంటి, ఏ విధంగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు, కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అసలు ఈ విశ్రాంతి దినము, పునరుద్ధానం ఎక్కడ ఆచరించబడిందంటే రండి ఆది కాండంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం చూద్దాం. ఆది కాండం 2వ అధ్యాయం. ఆది కాండం 2వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, 2వ వచనం, 2, 3వ వచనాలు. ఆది కాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్ణము చేసి, తాను చేసిన పని తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించి నట్టు తన పని అంతటిని. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, విశ్రాంతి దినం అంటే ఆదివారం. ఎందుకయ్యా సకల కోటి పరిశుద్ధులు, సర్వభూభాగము, క్రైస్తవ భాగం అందరూ కూడా విశ్రాంతి దినమును ఆచరిస్తారు అంటే, విశ్రాంతి దినము అనగా ఆదివారం. ఆదివారాన్ని ఎందుకు పరిశుద్ధపరిచారు? ఆదివారాన్ని ఎందుకు ప్రయాసంతో సువార్త ప్రకటిస్తారు? ఆదివారం ఎందుకు పరిశుద్ధపరచబడింది? ఎందుకు ఆదివారము దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే, మానవాళికి కావాల్సిన సమస్తమును ఆయన సృష్టించి తాను చేయాలనుకున్న పనిని ఏం చేశాడంట? 7వ దినములోగా, అంటే 6 రోజుల్లోని ముందే ఏం చేశాడు? పూర్తి చేశాడు. అందుకే విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినం అంటే ఆదివారం అంటే ఎంతో పండగ దినం. 6 దినములు మీరు కష్టపడండి, 7వ దినం ఎవరికి ఇవ్వాలన్నాడు? దేవునికి ఇవ్వాలన్నాడు. చాలామంది ఏం చేస్తారు, 7వ దినాన్ని కూడా ఏం చేస్తారు? వాళ్ళకే 7వ దినం మరికొన్ని పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుంటారు. ఫంక్షన్కి వెళ్ళాలని, అట్టే వెళ్ళాలని, స్తోత్రం, వాళ్ళకి ఖాళీయే ఉండరు. 6 దినాలు వారు పని చేసుకుంటారు, 7వ దినం ఎలా పని చేసుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వీరు
దేవుని దినమును కూడా ఏం చేసుకుంటున్నారు? వాడుకుంటున్నారు. ఇదిగో యేసయ్యే 7వ దినములోగా సంపూర్ణము చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును ఏం చేశాడంట? విశ్రమించెను. సృష్టికర్త అయిన యేసయ్యే విశ్రమిస్తే సృష్టిలో మనిషి దేవుని చేత చేయబడిన ఈ మనిషికి విశ్రాంతి అనేదే లేకుండా పోతుంది. విశ్రాంతి అనేదే లేకుండా పోతుంది. యాన కుదిరిద్ది పాస్టర్ గారు, ఏందమ్మా రాలేదు పాస్టర్ గారు, యాన కుదిరిద్ది పాస్టర్ గారు. స్తోత్రం. సంఘాల్లో వింటూ ఉంటాం. ఆ ఫంక్షన్ తగిలింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. 6 దినాలేమో అస్సలు కుదరదండి. యేసయ్యే విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? 7వ దినమును ఆశీర్వదించి, దేవుని సమయములో మనము దేవుని సన్నిధి ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుని సన్నిధి జరుగుతూ ఉన్నప్పుడు 7వ దినమును ఆశీర్వాదించాడు. ఆదివారపు ఆరాధన సన్నిధిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఆశీర్వాదములో మనం ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాపములో మనం ఉంటే శాపాన్ని పొందుకుంటాం. అపాయములో పడిపోతే అపాయంలోకి పడిపోతాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్రాంతి దినమును ఏం చేయాలంట? ఆచరించాలి. ఎందుకంటే విశ్రాంతి దినము ప్రభు సన్నిధి పరిశుద్ధ ఆదివారం. ఆయన ఏం చేశాడు? దాన్ని పరిశుద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు తాను చేసినట్టు సూచించినట్టు అంతటిని విశ్రమించెను. కనుక నువ్వు పరిశుద్ధ ఆదివారం రోజు ఏం చేయాలంట? అంతటిని పక్కన పెట్టి ఎవరికి ఇవ్వాలి అవకాశం? దేవునికి ఇవ్వాలి. అదే నిర్గమాకాండం 20వ అధ్యాయం అంటాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. చూడండి, రాత్రికాల సమయంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో కూడా మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన తర్వాత 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. అదిగో విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు అదిగో జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోయానండి ఆదివారం అని. చాలా మందికి ఏంటంట ఆదివారం కూడా మర్చిపోయి ఉన్నారు భక్తులు. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయి. 6 దినాలు నీ ఇష్టం. 6 దినాలు దేవుడు నీకు ఇస్తే యేసయ్య ఎన్ని అడుగుతున్నాడు? ఎన్ని దినాలు అడుగుతున్నాడు? ఒక్కరోజు అడుగుతున్నాడు. రోజుకి ఎన్ని గంటలన్నా? 24 గంటల్లో 25% ఎన్ని గంటలు? 2.5 గంటలు. కనీసం 2.5 గంటలు కూడా మనం ఉంటాం ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎంతసేపు ఉన్నాం? గట్టిగా 1 గంటన్నర, లేకపోతే ఇక దేవుడు నడిపిస్తే 2 గంటలు, లేకపోతే గంటే. స్తోత్రం కలుగును గాక. ఈ గంట కూడా ఏంటంట ఎలా ఉంటుంది? ఈ లేకపోతున్నావు దేవునికి. 6 దినములు నీవు పని చేసుకో, కష్టపడు, పని అంతా ముగించుకో. 7వ దినమున నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం ఏం కావాలి? మన మీద పడవలేదు. విశ్రాంతి దినం, దాన్ని ఆచరించాలి, పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ దినంగా నువ్వు దీవించబడాలి. ఎందుకంటే పరిశుద్ధ సన్నిధిని, పరిశుద్ధ ఆదివారమును దేవుడు దీవించాడు కాబట్టి, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, ఆశీర్వాదంలోనికి నువ్వు రాబడితే నీకు కలిగినదంతయు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నిర్గమాకాండంలో కూడా చెప్తున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు? విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. గుర్తులేదండి పాస్టర్ గారు ఆదివారం అంటే. ఆదివారం కూడా మర్చిపోయే అంత పనిలో మనం ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రభునందు పిల్లరా, విశ్రాంతి అనేది ఒక 5 రకాలుగా ఉంటుంది. చూడండి, ఒకటి విశ్రాంతి దినం శరీరానికి మనస్సుకు విశ్రాంతి ఉండాలి. శరీరానికి మనస్సుకి విశ్రాంతి ఉండాలి. రెండవది ప్రభునందు పిల్లరా, విశ్రాంతి దినం అనేది ఎలా ఉండాలంటే ఆరాధన దినముగా, ఆరాధన రోజుగా, ఈరోజు ప్రభు దినంగా ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. సన్నిధి ఏర్పాటు అవుతుంది. సన్నిధిలో మనం కూర్చోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. మనకున్నవన్నీ చెప్పుకోవాలి, ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేపించుకోవాలి, దేవుని ముఖ దర్శనమును
చూడాలనే ఆశ నీకు తపన నీలో కలిగి ఉంటే ఆశీర్వదించబడిన దినములో, ఆశీర్వదించబడిన సన్నిధిలో, ఆశీర్వదించబడిన వాక్యములను కూర్చుండగలిగి, వినబుద్ధి కలిగి, జ్ఞాపకముగా నువ్వు ఆ యొక్క సన్నిధిలో గడిచి నిలిచి ఫలిస్తే దేవుడు నిన్ను వలచి తలచి నిలిచి ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన వలుస్తాడు అంటే నిన్ను తరుచుకుంటాడు. రెండు, ఆయన నిన్ను నీ వైపు ఆయన కనులు చూపబడి ఉంటాయి ప్రభునందు పిల్లరా. ఆరాధన దినాన్ని ఏం చేయాలంటే నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది విశ్రాంతి దినం ఎలాంటిదంటే కుటుంబ దినం. కుటుంబ దినం అంటే ఏంటంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు. వీరితో పాటు ఏం చేయాలంట? గడపరు చాలామంది. ఆదివారమే స్తోత్రం కలుగును కాక బయటికి వెళ్తలేదు, కానీ ఆదివారం ఎన్నెన్నో పనులు పెట్టుకుంటూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభునందు ప్రియులారా. కుటుంబం ఎందుకు విశ్రాంతిని ఇచ్చాడంటే కుటుంబంతో గడపాలని, దేవునితో గడపాలని, నీ శరీరానికి మనస్సుకు ఏం చేయాలంట? విశ్రాంతినివ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా మనం చదవగలిగితే నిజమైన విశ్రాంతి అక్కడ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా చదవాలి ప్రభునందు ప్రియురా. అందుకే ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటే మనం ఆచరించాలి, వ్యర్థపరుచుకోకూడదు. మంచిది ప్రియులరా. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు సకల కోటి పరిశుద్ధులు ఉదయకాలం రాత్రి వరకు కూడా పునరుద్ధానపు ఆరాధన అంటే పరిశుద్ధ ఈస్టర్, యేసుక్రీస్తు వారు పాపాన్ని లోకాన్ని జయించాడని, తిరిగి లేచాడని అందరూ కూడా పండుగ దినం, హ్యాపీ ఈస్టర్. అర్ధరాత్రి 11 కాడి నుంచే మొదలైన రాత్రి అయితే విశేషులు 11 కాడి నుంచే చావుకులు కూడా చాలామంది ఏం చేశారు? హ్యాపీ ఈస్టర్ వస్తున్నాం, హ్యాపీ ఈస్టర్, మీకు మీ కుటుంబానికి ఈస్టర్ శుభాకాంక్షలు, విశ్రాంతి పునరుద్ధాన దినం శుభాకాంక్షలు. అర్ధరాత్రి 11 గంటల నుంచే ఈ రాత్రి అర్ధరాత్రి వరకు విశేషులు చెప్పుకుంటానే ఉన్నారు. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అంటే ఏంటి? యేసుక్రీస్తు మన కోసం శ్రమలు పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన దినము. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన గురించి సువార్తలు ఎన్ని? 4. ఈ 4 సువార్తల్లో మత్తయి సువార్త ఆఖరిలో ప్రభునందు తీయండి 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అక్కను కుర్చీలో కూర్చో. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. నేను అంతా వివరించను కానీ 4 సువార్తల్లో 2-3 మాటలు చెప్తూ వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ విశ్రాంతి దినం అంటే కొత్త నిబంధనలో ప్రభునందు పిల్లరా, పాత నిబంధనలో విశ్రాంతి దినం అంతా కూడా ఎప్పుడు ఆచరించారంటే శనివారం ఆచరించారు. శనివారం వాళ్ళకి, యూదులకి, ఇశ్రాయేల్ ప్రజలకు అప్పుడు పాత నిబంధన కాలంలో ఎప్పుడంటే శనివారం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పుట్టి మనిషి కుమారుడుగా జీవించి అనేకమైన అద్భుతాశ్చర్య కార్యాలు చేసి మానవాళి కొరకు అపరాధము నిమిత్తం ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి, అంటే శుక్రవారం ఆయనకి సెలవేస్తే 3 గంటలకి ప్రభునందు ప్రియులారా ఆదివారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మరలా ఆయన లేపబడ్డాడు. ఆదివారమున అంటే పునరుద్ధాన దినం అప్పుడు మార్చబడింది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పాపాన్ని, లోకాన్ని, శాతాన్ని, కావుల్ని, మొద్దల్ని, రాయిని, బండని, సైనికుల్ని అందరినీ జయించి లేచాడో అప్పుడే శనివారం కాస్త ఏం మారింది? ఆదివారంగా మార్చబడింది. ఆ యూదుల ఆచార ప్రకారం ఇక్కడ ఏం జరిగిందంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. సమాధిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఏం జరిగింది? దూత ఏం చేసింది? రాయిని దొర్లించి వెళ్ళిపోవాల, దాని మీదంట కూర్చుంది. అప్పుడు మహాభూకంపం కలిగింది. ప్రైజ్ ది లార్డ్.
చూడండి, యేసయ్య సమాధి చేయబడ్డాడు. సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ప్రభు దూత పరలోకం నుండి వచ్చి రాయిని పొర్లించినప్పుడు దాని మీద కూర్చునగానే భూమి అంతా కూడా ఏం కలిగిందంట? మహాభూకంపం కలిగింది. ప్రభునందు పిల్లరా, సిలువ వేసినప్పుడు కూడా మహాభూకంపం కలిగింది. 2 సార్లు భూకంపాలు కలిగాయి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడు, సమాధి చేశారు. 3వ రోజున వెళ్తే ఆ సమాధి ఖాళీగా ఉంటే భయపడతారా? భయపడరా? మనం మొన్నేగా సమాధి చేసాం, యాడికి పోయాడినా, ఏమైంది, గడగడ గడగడ వణికిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే రాయి పొర్లించబడింది, పరలోకం నుండి తోతొచ్చింది, రాయి మీద కూర్చుంది. అతని స్వరూపం ఎలా ఉంది? దగదగ దగదగ తెల్లగా మెరిసిపోతా ఉండేవాళ్ళు. అందరూ భయపడుతూ ఉన్నారు. దూత స్త్రీలను చూసి, మీరు భయపడకూడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఎవరు వెతుకుతున్నారు? వీళ్ళు సిలువ వేయబడిన యేసయ్యని వీరు వెతుకుచూ ఉన్నారు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. మనము ఆరాధిస్తున్న దేవుడు ప్రభునందు ప్రియరా సమాధులలో ఉండిన దేవుడైతే కాదు. దేవుళ్ళలో దేవుడు కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెండి, మనము రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మనం కూడా ప్రజలకు చెప్పాలి. ఏమని? సువార్త. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే, అనేకులు సువార్త చెప్పాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు, ఇదిగో సన్నిధికి వెళుతున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమాధులలో ఉండిన దేవుడు కాదు, మృతులైన దేవుడు కాదు, సజీవుడు, సర్వశక్తిమంతుడు, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించిన యేసుక్రీస్తు అని ఆనాడు దూత శిష్యులకు చెప్పమంటే ఈరోజు మనం మనము తెలుసుకున్న మనం అనేకులకు చెప్పుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చెప్పాలండి, సజీవుడని యేసయ్య, సమాధిని గెలిచిన దేవుడు, మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయనే నిజదేవుడైన సర్వశక్తి కలిగిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియరా, వారు త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఆయన శిష్యులకి, ఇదిగో ఆయన గలిలయలోనికి ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయన్ని చూతురని చెప్పి ఆ దూత ఏం చేసిందంటే వెళ్ళిపోయింది. ముందుగా వెళ్ళిపోయాడు. శిష్యులు ఏమైపోయారు? ఇంకేముంది, యేసుక్రీస్తు వారు మనతో అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, చనిపోయిన వారు లేపాడు, రోగులను బాగుపరిచాడు, ఏకమైన చేశాడు. ఇదిగో వారు పిలాతు ఉన్న సైనికులందరూ కూడా, శత్రువులందరూ కూడా యేసయ్యను చంపేశారు. ఇక మనం అంతా కూడా ఏమైపోయాం? మన పని మనం చేసుకున్నారా అని చెప్పి మళ్ళీ ఏం చేశారు శిష్యులు? చేపలు పట్టేవాడు చేపలకి వెళ్ళాడు, ఏ పనికి వెళ్ళేవాడు ఆ పనికి వెళ్ళిపోయాడు. అందరూ ఏమైపోయారండి? శిష్యులందరూ కూడా, దేవుని కలిగిన బిడ్డలందరూ కూడా చెదరిపోయారు. దేవుడికి స్తోత్రం. చెదరిని వారిని ఆయన యేసుక్రీస్తు వాడు మరణము నుండి తిరిగి లేచి ఆయన మరలా సమకూర్చునని సువార్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రభునందు పిల్లరా, 10వ వచనం మనం చూసినట్లయితే, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుల గలిలోకి వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను చూడండి, ఆయన లేచినా మాయమై వెళ్ళిపోవాలా, మాయగాడు కాదు ఈయన. స్తోత్రం కలుగును గాక. 40 రోజులు భూమి మీద సంచరించాడు. మొదటిగా 2 వ్యక్తులు కనపడ్డాడు, తర్వాత 11 మందికి కనపడ్డాడు, తర్వాత 500 మందికి పైగా కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియరా, ఈ యొక్క 16వ వచనాన్ని మనం చదవగలిగితే, 11 మంది శిష్యులు లేచి, శిష్యులు యేసు తాను నిర్ణయించిన గలిలయలో కొండకు వెళ్ళిరి. కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అధికారం అంటది? సర్వాధికారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఎలాంటిదంటే దేవుని శక్తి బయలుపరచబడినది. దేవుని యొక్క ప్రభావం బయలుపరచబడింది. దేవుడు ఏం చేయగలరో, దేవుడు ఏమైనా చేయగలరని, సర్వశక్తి కలిగిన దేవుడని ప్రభునందు ప్రియులారా ఈ మత్తయిలో సువార్త రాస్తా ఉన్నాడు. చూడండి, తర్వాత మత్తయి రాసిన సువార్త తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం. 4 సువార్తల్లో ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, మరణం, పునరుద్ధానం ఉంటాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి కొనిరి. వారు ఆదివారమున గందరకాడి లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. అప్పుడు వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నీటము ధరించుకుని ఒక పలుసు వారిని కుడివైపున కూర్చుంటూ మిగులా కలవరపడి. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆ భాగం అంతా మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్తలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నది. 9వ వచనం చూస్తే 16:9 ఆదివారం తెల్లవాడినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఎవరు కనపడ్డాడంట? 7 దెయ్యాలు ఆమెను ఏలుబడి చేస్తే ఆ దెయ్యాలను గద్దించిన మరియకి మొదటగా కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడుచు ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 2 పల్లెటూరు వారు వెళ్తూ ఉంటే వారికి కూడా దేవుడు కనపడ్డాడు. అలాగనే ప్రభునందు ప్రియులారా లూకాసు వార్తలకు వస్తే 24వ అధ్యాయం. మీకు 4 సువార్తల్లో ఈ పునరుద్ధానం గురించి రాయబడి ఉందని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 24వ అధ్యాయం 1వ వచనం మరలా చదివితే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందర ఉన్న రాయి దొర్లించబడుట చూచి లోపలికి వెళ్ళి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచగా ప్రకాశమైన వస్త్రములు ధరించి 2 మనుషులు వారి ఎద్దుకు నిలవబడి భయపడి ముఖమును నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేచి ఉన్నాడు. చూడండి, ఇక డాక్టర్ గారు కూడా ఏం చెబుతున్నాడు? యేసయ్య ఏమై ఉన్నాడండి? సమాధిని గెలిచి లేచి ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం ముగించుకున్నాం, సమయం అయిపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయం. అది ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ చంద్రకాడి సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడిట చూచెను. పరిగెత్తుకొని సీమోను పేతురును యేసు ప్రేమించి ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి. త్వరగా పరిగెత్తుకుని వచ్చి వంగి నారబట్టలు పడి ఉన్న చూచి కనుక వారు సమాధిలో ప్రవేశించి
ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట్టు ఆయన తలరుమాలు నారబట్టలు ఉండక వేరుగా ఒక చోట చుట్టబడిన వాటిని చాలు ఈ వచనాలన్నీ మనకు తెలుసు. ప్రభునందు ప్రియుల యోహాను భక్తుడు కూడా రాస్తున్నాడు, యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. 14వ వచనం చూస్తే, ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 4వ యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నది. అలాగనే అపోస్తుల కార్యంలో కూడా చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల్లో కూడా దేవుని వాక్యం ఆరోహణం గురించి ఉంది. 1:8 వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ యూదయ అంతటను బూదిగంతుల వరకును నాకు సాక్షులైందని వారితో ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన అది ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా మేఘము ఆయన్ని కొనిపోయిన. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో నిలిచి, ఎలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచుదురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చుతున్నారని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడైతే ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి మరి 500లకు పైగా అనేక మందికి ఆయన కనపడి 4 దినాలు తిరిగి ప్రభునందు ప్రియుల ఆయన వారందరూ చూస్తున్నానే యేసయ్య ఏమయ్యాడు? ఆరోహణమాయుడు. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఆరోహణమాయను. మాట చదువుకొని ముగించుకున్నాం. కీర్తన గ్రంథం 47 3వ వచనం. కీర్తనకారుడు దావీదు కూడా రాస్తున్నాడు చూడండి, 47 3వ వచనం. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. 5వ వచనం. దేవుడు ఆర్భాటముతోను ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ మూసేద్దాం, ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తుతులు నాయన. అయ్యా 4 సువార్తల్లో అయ్యా ఈ పునరుద్ధానం గురించి రాయబడి ఉన్న తండ్రి స్తోత్రాలు. విశ్రాంతి దినం అంటే పరిశుద్ధ దినం అయ్యా, నువ్వు అంతటి చేసి సంపూర్ణం చేసావు ప్రభువా. అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన ఈ సన్నిధిని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. ఏ పరిశుద్ధత మాలో లేదు. నేను మా అపరాధముల నిమిత్తం చనిపోయావు దేవా. మా అపరాధముల నుంచి కొట్టబడ్డావు తండ్రి. మా అపరాధముల నుంచి వెలివేయబడ్డావయ్యా. మా అపరాధముల నిమిత్తం తండ్రి నాయన చీల్చబడ్డావు. మా అపరాధముల నిమిత్తం నాయన చివరి రక్తం పట్టుకు ప్రాణం పెట్టిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, లేఖములు చెప్పిన ప్రకారం నాయన 3వ దినమును లేచిన దేవాన్ని తీసుకుంటాను. నువ్వు మా కొరకు పుట్టావు నాయన, మా కొరకు మరణించావయ్యా, మా కొరకు నాయన తిరిగి లేచావు ప్రభువా. అయ్యా యేసయ్యానికి స్తోత్రాలు. అయ్యా ఈ విశ్రాంతి దినాన్ని నేను నిర్లక్ష్యపరచను ప్రభువా. అయ్యా గడగడ వణుకుచూ ఆయన స్తుతించండి అంటున్నాడు. అయ్యా ఆర్భాటంతో దేవుడు ఆరోహణం అయ్యాడు. సత్యస్వరూపి ఆత్మచేత అయ్యా నింపబడుతూ, పరిశుద్ధాత్మతో నింపబడుతూ నువ్వు ఏ రీతిగా వెళ్ళావో ఆ రీతిగానే రాబోతున్నావు కనుక అయ్యా ఇది గుర్తెరిగి తండ్రి సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు. విశ్రాంతి దినాన్ని ప్రభా నిర్లక్ష్యంగా కాక, అలక్ష్యంగా కాక, అయా బద్ధకంగా కాక, అయా తండ్రి నాయన వెలివేయబడిన వారిగా కాక తండ్రి, వ్యతిరేకంగా కాక నాయన అయ్యా నీ దుఃఖ పెట్టక ప్రభువా, నిర్లక్ష్యంగా కాక ప్రభు, లక్ష్యముగా అయ్యా శ్రద్ధాభక్తులతో అత్యాశక్తితో ప్రభు నీ సన్నిధానంలో కూర్చొని స్తుతించి ఆరాధించి నీ పుట్టుక, నీ మరణము, నీ శ్రమలు, నిందలు మా కొరకే అని ఎరిగి నువ్వు త్వరగా రాబోతున్నావని ఎత్తబడే గుంపులు, ఎత్తబడే సంఘంలో నన్ను కూడా చేర్చుకో ప్రభు అన్నాడు. పరిశుద్ధులమైన తండ్రి, కృపా దయా కనికరంగా మా దేవానికి వందనాలు స్తోత్రాలు.
ఈ యొక్క రాత్రి కాలశంలో ఇంతవరకు సన్నిధి జరగడానికి విరిచిన కృపను బట్టి స్తుతిస్తున్నాం దేవా. అయా 2026 సంవత్సరాల క్రితం మా కొరకు పుట్టి అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు పొంది అయ్యా మా కొరకు సమాధి చేయబడి అయ్యా 3వ దినములు లేఖనములు చెప్పిన ప్రకారం అయ్యా తిరిగి లేచిన దేవా, కావలి బండని రాయను ముద్రను గెలిచిన దేవుడు, సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించిన చేసిరుడా. అయ్యా మేము కూడా విశ్రాంతి దినము ప్రభా అయా ఆచరిస్తూ ఉండగా తండ్రి నాయన అయా తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన కార్యాలు మా పట్ల మీరు జరిగించండి దేవా, నీ స్తోత్రాలు. ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకుండా అయ్యా